మాకు అపారమైన గౌరవం ఉంది సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మాకు కూడా లేదు సార్. అందరి మీద అభిమానించే వాళ్ళు ఉంటారు. మీ పోలీసులు కూడా కించపరిచినట్టు మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఎంతో మంది అభిమానించే వాళ్ళు ఉంటారు, వైఎస్ఆర్ కుటుంబాన్ని అభిమానించే వాళ్ళు ఉంటారు. మీరందరూ కూడా తమ భార్యల్ని చెల్లెలుగా భావిస్తారా అని మేము పోలీసులను సూటిగా ప్రశ్నిస్తాను. దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి సార్. ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడానికి వచ్చాం. మనం చూసాం ఇప్పుడు ఇక్కడ బారికేడ్లు పెట్టి ఇదేందో ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసే రకంగా ఏదంటే అది ఉంది కదా అని చెప్పి నోటికొచ్చి మాట్లాడింది ఆయన. అయితే ఆయనకు సపోర్ట్ చేస్తూ ఈ రోజు మనం ఎవరికైనా సమస్య వస్తే ఎక్కడికి పోతాం, నిలబడుతుంది కూడా పోలీసు వారే. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, మా బాధను అర్థం చేసుకోండి. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడండి, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడి. ఈ రోజు మా నిరసనను అడ్డుకోవచ్చేమో లేదా ఆయనకు అండగా నిలబడి మహిళలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం రాధాకృష్ణ గారికి ఉంది. ఎందుకంటే జర్నలిజం ముసుగులో జర్నలిజం కరెక్టా, రాధాకృష్ణ మాట్లాడిన మాటలు కరెక్టా? ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి పోలీసులు ఈ రోజు మూడంచెల భద్రత. కాబట్టి మనం దీన్ని పూర్తిగా ఇక్కడికి మేమడిగితే మాకు ఈ రోజు ఇక్కడ ఒక మీరు చేసే నిరసన తప్పనే కదా. మీరు పోలీసులుగా చర్యలు తీసుకొని అతన్ని లోపల పెట్టి మూడంచెల భద్రత కల్పిస్తే జరిగినటువంటి అవమానం
దాన్ని ఏమి అర్థం చేసుకోవాలో కూడా అర్థం కాలేదు. కాబట్టి మిత్రులారా, మనం ఇక్కడే కూర్చున్నాం, ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ఆందోళన చేస్తాం. ఏదైనా రిమార్క్ వచ్చినా మాది బాధ్యత. ఆఫీస్ ముందు కూర్చుంటాం, ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేస్తాం. ఎందుకంటే నిరసన చేయడానికి వస్తే మహిళల గురించి నీచ నికృష్టమైనటువంటి భాషతో ఏబిఎన్లో కొత్త పలుకు పేరుతో పిచ్చి పలుకులు పలికినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ గారి వ్యాఖ్యలను ఖండిస్తూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా ఆంధ్రజ్యోతి కార్యాలయం నందు శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం, అయ్యా రాధాకృష్ణ గారు, మీ యజమాని చంద్రబాబు గారి గురించి కానీ లేకపోతే మీకు నచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, మీరు భజన చేసుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు, అది మీ వ్యక్తిగతం. అలాగే మీకు ఇష్టం లేనటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేకపోతే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి సైద్ధాంతపరంగా విధానపరంగా విమర్శలు కూడా చేసుకోవచ్చు, అది కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే మా పార్టీకి సంబంధించినటువంటి మహిళల గురించి ఇంత నీచమైనటువంటి ఇంత నికృష్టమైనటువంటి భాషను వాడటం చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాల జర్నలిజంలో మీరు నేర్చుకున్నటువంటి సంస్కృతి ఇదేనా అనేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం మిమ్మల్ని. మరి ఈ రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉన్న ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రెడ్ బుక్ స్టార్ అని చెప్పుకునేటటువంటి లోకేష్ గారు కావచ్చు, లేకపోతే ఆవేశంగా ఊగిపోయేటటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆవేశం స్టార్, మరి వీరు ముగ్గురు కూడా ఒక పక్కన ఇంత పెద్ద ఎత్తున మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఉంటే, అయ్యా రాధాకృష్ణ గారు మీరు చేసింది తప్పు అని ఖండించకపోగా మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా వాటిని ఖండించడం అనేటటువంటిది ఇది ఎంత దౌర్భాగ్యమో ఈ రాష్ట్ర ప్రజలంతా ఆలోచిస్తూ ఉన్నారు. రాష్ట్ర మహిళా లోకం కూడా ఆలోచిస్తూ ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా మా పార్టీకి సంబంధించిన నాయకులు ఏమీ మాట్లాడకపోయినా, నారా భువనేశ్వర్ గారి గురించి ఏమీ మాట్లాడకపోయినా కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా మీ స్వార్థపు రాజకీయాలకు అవసరంగా ఆ అంశాన్ని వాడుకోవటం మర్చిపోయారా? మరి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను కించపరుస్తూ ఉంటే మీ యొక్క విజ్ఞతకే ఇది వదిలేస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏ నోటితో అయితే ఇంత నీచంగా మాట్లాడినారో అదే నోటితో మహిళా లోకానికి
క్షమాపణ చెప్పకపోతే మా యొక్క కార్యక్రమాలు మా యొక్క నిరసన క్రమంలో ఇంకా పెద్ద ఎత్తున కొనసాగుతాయని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి అన్ని విధాల మహిళల మీద దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు పెచ్చిమీరిపోయాయి. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఈ రోజు డైరెక్ట్ వైఎస్ఆర్ పార్టీ మహిళలను, వైఎస్ఆర్ పార్టీ నాయకుల భార్యలనే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే మీకు సిగ్గు లేదా? మీకు చేత కాదా? జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్ గా మీరు అటాక్ చేయడానికి, డైరెక్ట్ గా జగనన్నతో పోటీ పడడానికి మీకు దమ్ము ధైర్యం లేదా అని చంద్రబాబు నాయుడు గారిని, అదే విధంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారిని అడుగుతున్నాను. అయ్యా ఏబిఎన్ రాధాకృష్ణ, నువ్వు కడుపులోకి అన్నం తిని మాట్లాడుతున్నావా, పెంట తిని మాట్లాడుతున్నావా? ఏమి మాట్లాడిస్తున్నావు నీ ఛానల్లో? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగానే మీ అమ్మ కడుపున పుట్టి ఉంటే ఈ రోజు వదలమను, మీ ఆఫీస్ కైట్కి వదలమను. నిరసన తెలియజేస్తామంటే కూడా 3 అంచెల భద్రతతో పోలీసులను ఏర్పాటు చేసినవే, నీకు సిగ్గు శరము లేదా? మీకు తొత్తుగా లోకేష్ బాబు ఈ రోజు ఏబిఎన్ కు తొత్తుగా వ్యవహరిస్తున్నాడు. లోకేష్ గారు, నీకు కూడా భార్య ఉంది, నీకు కూడా తల్లి ఉంది. ఖచ్చితంగా ఇది తిరిగి నీకు వస్తుందని తెలియజేస్తున్నాం. మర్యాదగా బేషరతుగా ఏబిఎన్ రాధాకృష్ణ బయటకొచ్చి అందరి మహిళలకు, వైఎస్ఆర్ పార్టీలో ఉండే ప్రతి మహిళకు క్షమాపణ చెప్పాల్సిందే. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ దుర్మార్గుడు, ఆ నీతి లేని జర్నలిజం చేస్తున్న ఏబిఎన్ రాధాకృష్ణ మీద కేసు కట్టాల్సిందే. కట్టకుంటే మాత్రం ఇది ఇంతటితో వదిలేదే లేదు. ఉధృతంగా ఈ ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకెళ్లి మేము ఇంకా ముందుకు తీసుకెళ్లి రాధాకృష్ణ అరెస్ట్ అయ్యే వరకు, ఏబిఎన్ ఛానల్ మూత పడే వరకు కూడా మేము మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాం. సిగ్గుశరం ఉందా? కడుపులోకి అన్నం తింటున్నారా అని చెప్పి మిమ్మల్ని మరీ అడుగుతున్నాం. మీరు మనుషులేనా? మీరు మనుషులకు పుట్టినారని కూడా అడుగుతున్నాం. దేశ చరిత్రలోనే ఎప్పుడు కూడా వినని విధంగా కూడా ఏబిఎన్ రాధాకృష్ణ గారు కొత్త పలుకు పేరుతో మహిళల పైన ఎంత నీచంగా, ఎంత నికృష్టంగా మాట్లాడి యావత్ మహిళా జాతికే కలంకం తెచ్చేలాగా ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడారు. రాధాకృష్ణ గారు వెంటనే క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ అనంతపూర్ జిల్లాలో మేము శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళితే ఇక్కడ 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో 3 అంచెల భద్రత ఎందుకు ఏర్పాటు చేయలేకపోయినారు చంద్రబాబు నాయుడు గారు అని మేము ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. మా జగనన్న ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా మావిగాన్ పేరు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి కారిడార్ ఆ ప్రాంతాన్నంతా అభివృద్ధి జరుగుతుంది అనే ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్ పేరుతోనే మీరు ఈరోజు రాధాకృష్ణ గారితో మాట్లాడించారు. మహిళలు, యావత్ మహిళలందరూ కూడా ఈరోజు ఖండిస్తూ ఉన్నారు. మీరు వెంటనే బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో మేము ఉధృతంగా కూడా నిరసనలు చేయడానికి వెనకాడబోమని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మొన్నటి రోజున రాధాకృష్ణ గారు మహిళల పని చేసిన వ్యాఖ్యలను మనం అందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్నటి రోజున హైదరాబాద్లోని కూడా ఏబిఎన్ ఆఫీస్ దగ్గర వెళ్ళి మన ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎక్స్ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా వెళ్ళి అక్కడ శాంతియుతంగా డెమోక్రసీ వేలో చేస్తున్నా కూడా అక్కడ తీరును చూస్తే, ఆ పోలీసులు ఏ విధంగా తీరును చూస్తే కూడా మనం దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలా, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందితే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి దాదాపుగా 60 లక్షల మంది ఉన్నటువంటి ప్రజలు అక్కడంతా బాగుంటుందని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొస్తే, ఆ ప్రతిపాదన బాగుంది అని చెప్పేసి రాష్ట్రమంతా చర్చ జరుగుతూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రాధాకృష్ణ గారు చెప్పడం, రాధాకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులపైన, మహిళలపైన, వాళ్ళ భార్యలపైన ఈరోజు చేసిన వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిజానికే ప్రజలందరూ కూడా ఏంది ఇలా మాట్లాడుతున్నాడని చెప్పి అసహించుకునే విధంగా ఈరోజు రాధాకృష్ణ గారు చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా గమనించాలా. రాధాకృష్ణ గారు మనం మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం, కేవలం మన చంద్రబాబు నాయుడుకు వన్ సైడ్గా ఉన్నారు, వన్ సైడ్ పార్టీగా చేస్తున్నారు. చేయండి మేము కాదనం, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఏ విధంగా ప్రజలందరూ కూడా ఒక జర్నలిజానికే ఒక ఇది పోతుందని చెప్పి మీ అందరూ తెలుస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని ఖండించాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ బ్రోకరిజం నడిపే ఒక రాధాకృష్ణ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక చీడ పురుగులాగా ప్రవర్తిస్తూ బ్రోకరిజం చేసుకుంటూ 1000 కోట్ల సంపాదన ధ్యేయంగా పరమావధిగా పెట్టుకొని ఇవాళ మహిళలను అడ్డం పెట్టుకొని ఎంతోమంది మహిళలను అవమానిస్తూ అవమానకరంగా మాట్లాడే ఈ బ్రోకరు, ఈ బూతు రాతను రాసే ఈ కిట్టుకు ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నువ్వు ఏదైతే పలుకులు పలికావో, జగన్మోహన్ రెడ్డి నంది అంటే నంది, పంది అంటే పంది అని నువ్వు చంద్రబాబు నాయుడికి గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా తొత్తు కాస్తా ఉన్నావు. చంద్రబాబు నాయుడు 2014లో
ప్రత్యేక ప్యాకేజీ వద్దు అని చెప్తే ప్రత్యేక ప్యాకేజీ వద్దు అని చెప్పి బూతురాతలు రాస్తూ ప్రజల్ని పంపబెట్టి భజన చేస్తావు తానా తందాని అంటున్నావు చంద్రబాబు నాయుడికి. అదేవిధంగా బీజేపీతో పొత్తు పెట్టుకొని మళ్ళీ బీజేపీతో వదిలించుకొని బీజేపీ నరేంద్ర మోడీ ఆర్థిక నేరస్తుడు ఉగ్రవాది తల్లినే ప్రేమించలేడు పెన్లాం లేదని చెప్పి మాట్లాడి మళ్ళీ నరేంద్ర మోడీతో పొత్తు పెట్టుకుంటే మళ్ళీ దానికి చిన్న పలుకులు పలుకుతూ ఇవాళ చంద్రబాబు నాయుడికి భజన చేస్తూ చంద్రబాబు నాయుడు ఏది చెప్తే దాన్ని నేను ఒకటే అడుగుతాడా మావి గన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తలరాతులు మార్చే మావి గన్ కావాలని చెప్పి వాళ్ళ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని హర్షిస్తుంటే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ దమ్ము ధైర్యం ఉంటే ఒక జడా శ్రావణ్ గారికి సమాధానం చెప్పండి, డిబేట్ పెట్టండి. ఒక దళిత బిడ్డ జడా శ్రావణ్ గారు ఒక్కరే మీకు సమాధానం చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రజలంతా కూడా హర్షిస్తున్నారు. అందుకే డైవర్షన్ పాలిటిషన్ చేస్తున్నావు రాధాకృష్ణ. నీకు ఖచ్చితంగా రాధాకృష్ణ నీ తోలు వలిచి మేము మా ఆడవాళ్ళకి చెప్పులు కుట్టిస్తానని చెప్పి నీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాధాకృష్ణ గారు మహిళలను కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలకు నిరసన తెలియజేయడం జరుగుతోంది. ఇది అనంతపురంలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తూ ఉన్నాం. మీరు మీడియా సాక్షిగా ఇతర నిక్కచ్చిగా ప్రజలకు నిజాలను చేరవేసే ఛానళ్ళకన్నిటికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరే చూడండి, ఈరోజు ఒక మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఈరోజు 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా లేదా ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక ఈ రకంగా మహిళలపైన లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పిల్లలపైన ఈరోజు మీరు జర్నలిజానికి ఒక కొత్త మలుపు అని పేరు పెట్టారు. ఆ కొత్త మలుపు ఏందిరా అంటే చెల్లెలను పెళ్ళాముగా అనుకోవడం కొత్త మలుపు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇదేనా మీరు సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటారే, జర్నలిజానికి కలంకం తెచ్చే విధంగా ఈరోజు మీ మాటలు ఉన్నాయే, ఇదేనా మీ సీనియారిటీ అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. రాధాకృష్ణ గారు, మీరు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సినటువంటి పత్రికల్లో ఇలాంటి గుబుత్సాకరమైనటువంటి భాషను మహిళల పట్ల మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కనీసం మీరు మాట్లాడినటువంటి మాటలు మీ కుటుంబ సభ్యులు మీరు ఎవరినైతే అక్కడ భార్యగా అనుకోమన్నారో వాళ్ళైనా అవి నమ్మశక్యంగా లేదా మిమ్మల్ని నమ్మే రకంగా మిమ్మల్ని ఏమనుకుంటారనేది కూడా ఆలోచించండి అని చెప్పి చెప్తా ఉన్నాం. ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం, ఈరోజు 3 అంచెల భద్రత తెలియజేసినందుకు, ఈ 3 అంచెల భద్రత పోలీసులు ఇచ్చినందుకు పోలీసు వారు కూడా వీటిని గమనించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఏదైనా జరిగితే మిమ్మల్ని ఆశ్రయిస్తారు. ఈరోజు అన్యాయానికి 3 అంచెల భద్రత కల్పించింది కూడా పోలీసులే. మీరు చూడండి, ఈరోజు 3 అంచెల భద్రత కల్పించి ఈరోజు మమ్మల్ని పోనీయకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేస్తూ ఉంటే మరి పోలీసు వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అయ్యా మనం మహిళలను మీరు గౌరవించాల్సిన అవసరం లేనటువంటి వాళ్ళకందరికీ కూడా మీరు భద్రత కల్పిస్తూ ఉన్నారు. మీరు వాళ్ళకు తొత్తులుగా మరి మహిళలను కించపరిచేదానికి